అమలాపురం అభివృద్ధే ప్రధాన లక్ష్యమన్నారు ఆముద చైర్మన్ అల్లాడ స్వామినాయుడు. ఇటీవల అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమితులైన ఆయన పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొత్తగా 7 వంతెనల నిర్మాణాలతో పాటు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను సైతం డెవలప్మెంట్ చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని భవనాలు నిర్మించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదంటున్న ఆముద చైర్మన్ అల్లాడ స్వామినాయుడుతో మా కరెస్పాండెంట్ చక్రధర్ ఫేస్ టు ఫేస్. స్వామినాయుడు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పదవిని ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మనం ఆయనతో ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఆయన అమలాపురానికి ఏం చేయబోతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, సోమబాబు గారు. నమస్తే. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వచ్చిన తర్వాత కొత్తగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. మీకంటూ ఉన్న ఒక ఆలోచన ఏంటి అమలాపురం అభివృద్ధి చేయడం? మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశాను. అప్పుడు చాలా బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుతో మంచి కార్యక్రమంగా అప్పుడు డాక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేపట్టినారో అదే స్ఫూర్తితో ఈ అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నటువంటి విలేజ్ అన్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి కాంక్ష అభిలక్ష నాకు పూర్తిగా ఉంది. సోమబాబు గారు, ఇప్పుడు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చుట్టుపక్కల ఉన్న ఎన్ని గ్రామాలు విలీనమయ్యాయి? ఇప్పటివరకే కలిసినవన్నీ కావాల్సినవి ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ గన్నవరం, అమలాపురం, రాజోల్లో అన్ని 3 నియోజకవర్గాలు పూర్తిగా కలిసి ఉన్నాయి. దాంట్లో ఒక అమలాపురానికి వచ్చి వారసుకుడు, రాజోల్లోకి వచ్చి శివకోడు, ఇంకొక విలేజ్. అది స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, ఇంకోటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మొత్తం ఈ కోనసీమలో ఉన్నటువంటి విలేజ్ కాన్స్టిట్యూన్సీలో 6 విలేజెస్ విలీనం అవ్వలేదు. అవి రీసెంట్గా జేసీ గారు మీటింగ్ పెట్టి ఇమీడియట్లీగా వాళ్ళ సెక్రటరీ తీర్మానం చేయమంటాం. అవి తీర్మానం చేసి అమలాకి అర్బన్ డెవలప్మెంట్లో ఇవ్వటం, అవి కూడా ఇవ్వటం జరిగింది. అవి బహుశా ఆర్డర్ 2-3 రోజుల్లో. అంటే గతంలో అమలాపురం పట్టణంలో కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలని ఆక్రమించి కొంతమంది ఇల్లు కట్టారు, లేదా షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. వాటిని మేము సీరియస్ గా తీసుకోవాలి మీరు అని మీకు జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు చెప్పారు. అలాంటివి మీకు ఏమైనా దృష్టిలో ఉన్నాయా? అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రస్తుతానికి అయితే మా దృష్టిలోకి ఏమీ రాలేదు. వచ్చే మాత్రం దానికి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం రాసి దాని పర్మిషన్ తీసుకుని చేసేటువంటి ఆలోచన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అమలాపురం సంబంధించి ప్రత్యేకంగా మీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అభివృద్ధిలో భాగంగా? అదే నెక్స్ట్ మంత్ జేసీ గారు, మాకు వైస్ చైర్మన్ జేసీ గారు ఉంటారు, చైర్మన్ గా నేను ఉన్నాను. అంటే కూర్చుని లోకల్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ఒకసారి కూర్చుని వెళ్ళాలి, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, అదే అభివృద్ధి ప్రయాణంలోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక 4 రోజుల లోపల ఈ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచన. ముఖ్యంగా అమలాపురంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలని అభివృద్ధిలోకి తీసుకురావడమే ధ్యేయంగా ఈ 4-5 సంవత్సరాలు పనిచేస్తానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరిప్రసాద్తో ముక్కాముల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.